సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లు ఎక్కువ. సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సెంటిమెంట్ ఫాలో అవుతుంటారు. లేటెస్ట్గా ఓ డైరెక్టర్ తన సినిమా టైటిల్స్ విషయంలో ఓ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా డైరెక్టర్? ఏంటా స్టోరీ? లెట్స్ హ్యావ్ ఎ లుక్. ప్రియతమా నీవచట కుశలమా సినిమాతో 2013లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు త్రినాథరావు నక్కిన. ఆ తర్వాత మేము వయసుకు వచ్చాం, నువ్వలా నేనిలా సినిమాతో వచ్చాడు. అయితే 2015లో రాజ్ తరుణ్ తో చేసిన సినిమా చూపిస్తా మావా సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఇండస్ట్రీ ఫోకస్ ఈ దర్శకుడిపై పడింది. సినిమా చూపిస్తా మావా మూవీ తర్వాత నానితో చేసిన నేను లోకల్ సినిమాతో కూడా విజయాన్ని సొంతం చేసుకున్నాడు త్రినాథరావు నక్కిన. ఈ రెండు వరుస హిట్ల తర్వాత చేసిన హలో గురు ప్రేమ కోసమే సినిమా ఫ్లాప్ కావడంతో చాలా గ్యాప్ తీసుకుని రవితేజతో ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. 2022లో వచ్చిన ధమాకా సూపర్ హిట్ అయింది. దీంతో దర్శకుడు త్రినాథరావు నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వస్తాయని అంతా భావించారు. కానీ హిట్ కొట్టిన దాదాపు 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు. ఎట్టకేలకు వచ్చే నెలలో మజాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన మజాకా సినిమాకి విడుదలకు ముందే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. ధమాకా స్థాయిలో మజాకా సినిమా ఉంటుందనే నమ్మకాన్ని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. సందీప్ కిషన్ లోని మాస్ యాంగిల్ తో పాటు ఒక భిన్నమైన కామెడీ కథతో ఈ సినిమాను త్రినాథరావు తీసినట్లు తెలుస్తోంది. మజాకా టైటిల్ సైతం సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంలో హెల్ప్ అయింది. అందుకే తన నెక్స్ట్ సినిమాకి ధమాకా మజాకా టైటిల్స్ తరహాలోనే ఉండేలా దర్శకుడు త్రినాథరావు టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. హవిష్ హీరోగా వస్తున్న ఈ సినిమాకి హురేకా టైటిల్ కన్ఫర్మ్ చేశాడు. 3 అక్షరాల టైటిల్ సెంటిమెంట్ తో పాటు చివరి అక్షరంగా కా ఉండేలా దర్శకుడు త్రినాథరావు ఈ టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మజాకా సినిమా హిట్ టాక్ దక్కించుకుంటే సెంటిమెంట్ తో హురేకా సినిమా సైతం మంచి విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాస్ సినిమాల దర్శకుడుగా పేరు దక్కించుకున్న త్రినాథరావు నక్కిన 3 అక్షరాలతో పాటు కా అక్షరం సెంటిమెంట్ తో హిట్ కొడతాడా చూడాలి.